నానా ఏంట్రా ఏడుస్తున్నావు? ఏంటక్క? దీనికి వీడియో గేమ్ బొమ్మ కావాలంటరా. ఉండు, దీని సంగతి చూసొస్తాను. సరే. ఏడోకురా తల్లి. ఎరా, రాత్రనిగా వెళ్ళావు, ఇప్పుడా రావడం? టైం 10 అయింది. నా చేతుల్లో ఏముందమ్మా, డ్యూటీ చేయక తప్పదు కదా. ఏం డ్యూటీలో ఏమో, ఒక వేళ లేదు పాళ లేదు. ఇలా అయితే ఎలారా? అమ్మా, ఈ ఉద్యోగానికి వచ్చేటప్పుడే అన్నీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు అనుకుంటే ఎలా? అయినా ఒక్కొక్క క్రిమినల్కి తోలు తీసి జైల్లో తోస్తే వచ్చే ఆనందం నీకేం తెలుసమ్మా? అది నిజమేలే కాని ఆనందాలింకా చాలా ఉంటాయిరా, అదొక్కటే కాదు. అర్థమైందిలే, మళ్ళీ పెళ్లిగోలేగా. అంతేరా, అంతే. ఇప్పుడు నేనేం మాట్లాడినా నీకంతా అలాగే అనిపిస్తుంది. కాని ఇంకా ఏ ముద్దు ముచ్చడం లేకుండా ఉన్నా నిన్ను చూస్తుంటే నాకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించావా? వినిపించుకోవేరా? నిన్నేరా, వినిపించుకోవా? ఒరే అర్జున్, నీ మేనగోడల్లాంటి బంగారు తల్లి నీకక్కర్లేదా? నానమ్మ అని నోరారా అనిపించుకోవాలని నాకు మాత్రం ఉండదా? మీ అక్క బ్రతుకు అలా అయింది. దానికో శాడిస్ట్ మొగుణ్ణి కట్టబెట్టాము. భరించలేక అదొచ్చేయడమే గాని నువ్వాణ్ణి ఏమీ చేయలేకపోయావు. దాని కాపురం దిద్దలేకపోయావు. చూడమ్మా, మామూలు రౌడీని ఉతుకారాయడం నాకు చిటికలో పని. కాని వీడు రౌడీ బావు కదా. 4 రోజులు నాకు వదిలేయండి అంటే నా మొగుణ్ణి ఏమీ అనొద్దని నీ కూతురు ఏడుపులు పెడబొబ్బులు పెడుతుంది. మధ్యలో నేనేం చేసేది? ఇప్పటికైనా నాకు వాణ్ణి ఒక్కరోజు వదిలేయండి. 100 జన్మలకు కూడా వాడు తప్పు చేయలేడు. నీ ఆవేశంతో చేయకూడందేవైనా చేస్తావేమోనని దాని భయం. కర్ర విరక్కూడదని చూసుకుంటే ఆ పాము ఎన్నటికీ చావదమ్మా. సరే, రోజు ఇవన్నీ ఉండేవే కాని కాస్త టీ నా మొక్కాన పోయండి. నా పనులు నాకుంటాయి. నీ టీ కోసమే కదరా వెళ్ళింది. ఇదిగో తీసుకో. అవును, నీకు టీలు టిఫిన్లు ఇవన్నీ మేమెందుకు చెయ్యాలరా? ఒక మనిషిని పెట్టుకో, లేదంటే ఒక మనిషిని కట్టుకో. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏది మాట్లాడినా అన్నీ పెళ్లి గురించే కదా, ఇంకోటి లేదు కదా. ఏమే, నువ్వు చేసుకుని ఏం సుఖపడ్డావే? ఇంకెందుకే నాకు పెళ్లి? బావంటే అసలు మనిషే కాదు కాబట్టే నాకీ ప్రాబ్లం. కానీ నీకేంట్రా, నిన్ను కట్టుకునేది సుఖపడుతుంది, సుఖపెడుతుంది. నువ్వేం వర్రీ అవ్వకు. చూడక్క, డిపార్ట్మెంట్లో ఉండే ఒత్తిళ్లు, టార్గెట్స్ అన్నీ నీకు చాలా తెలుసు. ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి టాస్క్ వస్తుందో, చివరికి ఏమవుతుందో ఎవరని చెప్పలేం. నా ప్రాణాలు రిస్కులో ఉన్నాయని మీరు తరచూ భయపడుతుంటారు కదా. ఇంక నేనొకదాన్ని కట్టుకొని నాకేదో అయ్యి ఇదంతా అవసరం? ఇలా ఆలోచిస్తే ఏ పోలీసోళ్ళకి పెళ్ళవదురా. అందరికి కాదమ్మా, ఈ అర్జున్కి అవదు. నా ముందు చాలా లక్ష్యాలున్నాయి. డిపార్ట్మెంట్ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. పిల్లల కిడ్నాప్ రాకెట్ని ఛేదించాలి. అంతకంటే ముందు ల్యాండ్ మాఫియా పాండుగాన్ని పట్టుకోవడమే నా మెయిన్ టార్గెట్. వాడికి కిడ్నాపులకు కూడా ఏదో సంబంధం ఉందని ఇన్ఫర్మేషన్. ఇదిగో, ఇవన్నీ ముందు పెట్టుకుని తీరిగ్గా పెళ్లి పిల్లలని కూర్చోవడం నా వల్ల కాదు. నేనింతే. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్.
అర్జున్. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. హాయ్ సార్, బాగున్నారా? ఫైన్. డోంట్ కాల్ మిస్ సార్, జస్ట్ అర్జున్. హాయ్ ఆదిత్య. హాయ్ అర్జున్. నో నో, లేవద్దు. ఎప్పుడు డిశ్చార్జ్? అది డాక్టర్ రేపు చెప్తా అన్నారు అర్జున్. లక్కీగా అన్నయ్య కూడా త్వరగానే కోలుకుంటున్నాడు కదా, ప్రాబ్లం ఏం లేదన్నారు. దట్స్ గుడ్. ఏంటి ఆదిత్య ఇది? హీరోలో మీరే ఫైట్ చేస్తే ఇక మేమెందుకు? మేం చేసిన ప్రయోజనం ఏముండదు అర్జున్. మీ పోలీస్ డిపార్ట్మెంట్ చేయి పడాల్సిందే. అప్పుడు చూడు, నువ్వు లేకపోతే సంధ్యను మనం కాపాడుకోగలిగేవాళ్ళమా? అవునర్జున్, నీకెన్ని థ్యాంక్స్ చెప్పినా ఏం చేసినా తక్కువే. నువ్వు సమయానికి రాకపోతే మా సంధ్య ఏమయ్యేదో. సంధ్యకేమన్నా అయితే మేము ఏమైపోయేవాళ్ళం. అది నా డ్యూటీ అంతే. ఆ మాత్రం చేయకపోతే యూనిఫామ్కి మా డిపార్ట్మెంట్కి అర్థమే లేదు. అయినా నీలా 24 గంటలు డ్యూటీ మైండెడ్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ. అన్నయ్య, ఇప్పుడు మాత్రం నేను చూడ్డానికి వచ్చాడనుకుంటున్నావా? ఆయన డ్యూటీ మీదే వచ్చుంటాడు. అదేం లేదు, మామూలుగానే వచ్చేవాణ్ణి. కానీ ఈ విషయంలో క్రైమ్ కూడా ఉంది కనుక డ్యూటీ కూడా మిక్స్ అయింది. ఆదిత్య, పాండు నీకు ముందే తెలుసా? లేదు. ఓకే. కళ్యాణ్, నువ్వు చెప్పు. మాకు తెలీదు. మాకు సిటీ అవుట్స్కట్స్లో ఒక సైట్ ఉంది. దానిలో డాడీ కొత్త ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో అదిగో ఆ పాండుగాడు దాన్ని కబ్జా చేసి 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డాడీ పీక మీద కత్తి పెట్టి చంపినంత పని చేశాడంట. విషయం తెలిసి నేను ఆవేశంతో అక్కడి నుంచి బయలుదేరి ఆ పాండు దగ్గరికి వెళ్ళాను. వాడితో ఘర్షణ పడుతుండగా ఆ పాండుగాడు మనుషులు నన్ను పట్టుకుని నన్ను కత్తితో పడవబోతుంటే ఇంతలో సడన్గా ఇదిగో అన్నయ్య వచ్చి అడ్డుపడ్డాడు. ఆ కత్తిపోటు అన్నయ్యకు పడింది. వెయిట్. మరి వాడు నిన్ను మాత్రం ఎందుకు వదిలేశాడు? నేను ఆవేశంగా రౌడీల మీదకి తిరగబడ్డాను. ఆ పాండుగాడు నన్ను కూడా చంపడానికి ప్రయత్నించేవాడే. కానీ ఇంతలో పోలీస్ సైరన్ దూరం నుండి వినపడేసరికి అక్కడి నుంచి పారిపోయారు. మళ్ళీ మా డిపార్ట్మెంటే మిమ్మల్ని కాపాడిందనమాట. అవును, అంత రిస్క్ ఎందుకు? నాకు ఒక ఫోన్ కాల్ చేసింటే సరిపోయింది కదా. డాడీని వాళ్ళు బెదిరించారని తెలిసేసరికి నాకు కోపంతో బుర్ర పనిచేయలేదు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరాను. ఆదిత్య, నువ్వైనా నాకు కాల్ చేస్తుండొచ్చు. ఏమో అర్జున్, వాడెక్కడ డేంజర్లో పడతాడోనని ఫీల్ అయ్యాను. నాకు ఏం తోచలేదు. ఓకే. ఈ ఇన్సిడెంట్ తరువాత పాండు దగ్గర నుంచి మీకేమైనా బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? లేదు.
ఇదిగో ఈ కంగారులో మేము వాడి గురించి ఏం పట్టించుకోలేదు. అన్నయ్యతోనే సరిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. తరువాత నువ్వు ఒకసారి నాతో ఆ స్పాట్కి రా. ఏమైనా కొత్త క్లూ దొరుకుతుందేమో చూద్దాం. తప్పకుండా. ఓకే, బాయ్. పాండు గురించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయండి. అలాగే మళ్ళీ వాడిని పరిగెత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను వాడి కోసం పరిగెత్తలేదు, వీడి కోసం పరిగెత్తాను. ఓకే ఓకే, ఎవరి కోసమైనా ఇంకా పరిగెత్తద్దు. ఆహా. కళ్యాణికి ఏమన్నా జరుగుతుందనిపిస్తే మాత్రం నేను ఏ స్థితిలో ఉన్నా అడ్డుపడతాను. పరిగెత్తడం కాదు, ప్రాణాలైనా ఇస్తాను. ఆ మాటకొస్తే నాకు నచ్చింది ఎవరైనా సరే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను. నాది అనుకున్న దానికోసం ఏదైనా భరిస్తాను. నా ప్రాణం అనుకున్న దానికోసం ప్రాణాలైనా ఇస్తాను. వెరీ గుడ్. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంది, అది చూసుకోవాల్సిందే. సంధ్య, ఎనీథింగ్ రాంగ్? ఏమీ లేదు. సంథింగ్ రాంగ్. నువ్వు ఏదో విషయంలో టెన్షన్ ఫీల్ అవుతున్నావు. లేదు, నేను నార్మల్గానే ఉన్నాను. నో, ఈ పోలీసు కన్ను దేన్నైనా పసిగడుతుంది. ఏదో ఉంది, ఎప్పటికైనా తెలియకపోదు. ఓకే, వస్తాను. టేక్ కేర్. పద. ఓకే. ఐదడుగులుంటుందా, ఏడడుగులేస్తుందా, ఏమడిగినా ఇచ్చేస్తుందా? ఏంటక్క అంత అలర్చావు? ఏంటి నువ్వు చేస్తున్న పని? సృష్టక్క, సృష్టి, కళా సృష్టి. అదేంటి? నేనే ఒక పాట రాసుకొని దానికి ఒక ట్యూన్ కట్టి నేనే పాట పాడుకుంటున్నాను. ఒకేసారి 3 వర్కులు చేస్తున్నానక్క. నీ బొంద, అది ఉన్న పాటే కదరా. ఎక్కడుంది? నేను విన్నదే లేరా. 6 అడుగులుంటాడా అనే కదా పాట. అవును, ఆ పాట నేను విన్నా.
నాది కొత్త పాట, కొత్త ట్యూన్. 5 అడుగులుంటుందా చూసావా మారింది. ఏమడిగినా ఇచ్చేవాడా అనేది అసలు పాట, కానీ మంది ఇచ్చేస్తుందా. మనదంతా కొత్త ట్యూనింగ్, న్యూ క్రియేషన్. మనదంతా అమ్మాయిల వేట కదక్కా. ఒరే, నువ్వు నన్ను కూడా మార్చేస్తున్నావు కదరా. నీతో పాటు నేను కూడా అసలు విషయం మర్చిపోయి సోదిలో పడిపోయాను. వర్ష విషయం గురించి నేను టెన్షన్ పడుతుంటే నువ్వు తాపిగా పాటలు పాడుకుంటున్నావా? ఏం చేయమంటావక్క, ఎవరి బాధలు వారివి. నీకా పెళ్ళైపోయింది. ఆ ఆదిత్యగాడు వాడి మనన్న వాడు హ్యాపీగా ఉన్నాడు. వాడి కోసం ఇల్లు వదిలి వెళ్ళిన వర్ష కూడా హ్యాపీగానే ఉంది. ఇక నేనే ఒంటికే చొంటుగుమ్మగాడిని. నేనే నా పాటలేవో నేనే పడుతున్నాను, నా పాటలేవో నేనే పాడుకుంటున్నానక్క. ప్లీజ్ రా, నీకు దండం పెడతాను, కాస్త సీరియస్ గా తీసుకోరా. టెన్షన్ వద్దక్క, పేపర్లో ప్రకటన ఇద్దామని ఎప్పుడో డిసైడ్ అయ్యాను. పేపర్లో ప్రకటన ఆ, బావుంటుందంటావా? సూపర్గా ఉంటుందక్క. ఏమనిద్దాం? కావలను, వధువు కావాలను, 35 ఏళ్ల నవ యవ్వన యువకుడికి అందమైన అమ్మాయి కావాలను. కట్నం కులం గోత్రంతో నిమిత్తం లేదు, సంప్రదించగలరు. ఏకాంబరం, కేర్ ఆఫ్ రామనీడు, కింద ఫోన్ నెంబర్ ఇచ్చేద్దాం. అన్నట్టు ముఖ్య గమనిక, తాళిబొట్టు కూడా అవసరం లేదు, రెడీగా ఉంది అని ఇచ్చేద్దాం. బాగుందాక? గెట్ అవుట్! ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకు పోరా. ఆవేశం ముందు పుట్టి అక్క తర్వాత పుట్టిందనుకున్నా నిన్నాళ్ళును, కానీ అరుపులు ముందు పుట్టి ఆ తర్వాత అక్క పుట్టిందని తెలిసింది ఇప్పుడే. పేపర్ ప్రకటన ఎప్పుడో రెడీ చేశానక్క, కావాలంటే చూడు. కనబడుట లేదు. అగ్నివర్ష అనే ఈ యువతి గత 2 రోజులుగా కనబడుట లేదు. చిన్న మాట పట్టింపుతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఎవరికైనా కనిపిస్తే ఈ క్రింది నంబర్లకు సమాచారం ఇవ్వగలరు. సమాచారం తెలిపిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9996555599. బావుంది, కానీ పర్వాలేదా? అంటే మన పరువుకేమీ డ్యామేజ్ ఉండదా? నీలాంటాడే వెనకటికొకడు ఇంటి వెనక గుమ్మంలోంచి ఏనుగులు వెళ్ళిపోయినా పర్వాలేదు గాని ఇంటి ముందు గుమ్మంలోంచి ఏగ కూడా వెళ్ళకూడదు అన్నట్ట. పిల్ల పారిపోయినా పర్వాలేదు గాని పరువు మాత్రం పోకూడదే. అయినా మనం ఏం రాసామనక్క? లేచిపోయిందని రాసావా, పారిపోయిందని రాసావా? ఏదో చిన్న మాట పట్టింపు వచ్చి అలిగిళ్ళింది అని రాసాం. అయినా బానే ఉందిగా. అవునరా, నువ్వు చెప్తే బానే ఉన్నట్టుందిరా. నేను చెప్తే బాగానే ఉంటుందక్క. బావకే కొంచెం బ్రెయిన్ తక్కువ గాని. ఏమన్నా? బావకే నన్ను అర్థం చేసుకునే తెలివితేటలు లేక కొంచెం నమ్మకం తక్కువ అన్నాను గాని నీకేమక్క సూపర్ నాలెడ్జ్. అన్ని ఇట్టే అర్థం చేసేసుకుంటావు, వెంటనే డెసిషన్ తీసేసుకుంటావు. నువ్వు సూపర్ అక్క. సర్లే, ఇంతకీ ఏమంటావు? ఏమంటాను, 10,000 రూపాయలు ఇస్తే 15 నిమిషాల్లో జంప్ అయిపోతాను అంటాను, అంతే. సరే, ఇస్తా పదా. నువ్వు ఇస్తావక్క? ఎందుకే బాబు, నిన్ను ఊరికే పొగిడేనా? ఒరేయ్ ఏకాంబరం. వస్తున్నా అక్క. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.